పెట్టుకో లగాలో పైప్ పిల్లలు కానీ కెమెరా మళ్ళీ చెప్పదు సార్ అది నాకు బట్టలు తీసేవాడి చెప్పేస్తున్నదా బట్టలు తీసే ఫస్ట్ రౌండ్ లో ఎన్ని ఓట్స్ కోలైంది ఈ ఫామ్ లో మొదటి రౌండ్ లో ఎన్ని వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్స్ సంబంధించినటువంటి ఓట్స్ కూడా మనం ఎంట్రీ చేసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇది ఫామ్స్ అనేది ఫామ్స్ ఇది మనం స్టార్టింగ్ చూస్తాం. మనం పార్ట్ 1 ఇలా చాలా మటుకు మనకు ఎమోషనల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు. కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి స్కోప్ లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఇంపార్టెంట్ ఉండాలి అండ్ జ్యుడిషియస్గా బిహేవ్ చేయాలి. మనం ఈ ప్రాసెస్ చేసేటప్పుడు చేసినాం. అండ్ ఏదైనా సరే అల్టిమేట్ డెసిషన్ లైసెన్స్ ఓన్లీ ఆల్మోస్ట్. సో రేపు ఏదైనా మళ్ళీ రీకౌంటింగ్ ప్రాసెస్ చేయాలన్నా వాళ్ళ దగ్గర ఏదైనా డిమాండ్ వచ్చినా అదే కోర్టు కేసెస్ అని అన్నింటిలో మళ్ళీ ఆల్రెడీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది చేసే ప్రక్రియ మనం చాలా సిస్టమేటిక్ చేసి చాలా బాగుంటుంది. మనం ఫస్ట్ మనం ప్రామిస్ చేసే ముందే వాళ్ళకు కాన్ఫిడెన్స్ మనము ఇన్ఫ్యూజ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఎవరైతే ఎలక్షన్ ఏజెంట్స్గా వస్తున్నారో కౌంటింగ్ ఏజెంట్స్గా వస్తున్నారో బాధ్యత వాళ్ళందరూ కూడా ఇది మనం ఏ విధంగా చేయబోతున్నామంటే ట్రాన్స్పరెంట్గా ఏ విధంగా చేస్తున్నామంటే ఒకసారి మీరు వాళ్ళందరూ కూడా ఒక లవ్ వాయిస్ మనం చెప్పగలగాలి. మీకు సంబంధించినటువంటి ఎవరైతే ఇప్పుడు ఒక 6 ఉన్నారు, 6కు సంబంధించి 3 వర్డ్స్ ఉంటాయి. సో ఈ 3 వర్డ్స్ సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే వాళ్ళకి సీట్గా అరేంజ్మెంట్ చేసినామో కౌంటింగ్ సంబంధించినటువంటి ఏజెంట్స్ వాళ్ళు కూర్చున్న తర్వాత వాళ్ళకు ఒకసారి ఈ ప్రాసెస్ నుంచి అడ్రస్ చేయండి. అండ్ మోరెవర్ నేను అందరూ పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి అప్పీల్ చేశాను. ఈరోజు పర్సనల్గా ఫోన్లో మాట్లాడి చెప్పడం జరిగింది. కౌంటింగ్ ప్రాసెస్ అనేది 8 o'clock స్టార్ట్ అయ్యాక మీరు అందరూ కూడా 7 o'clock రిపోర్ట్ చేయాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పోలీసుకు సంబంధించిన అన్ని కూడా వాళ్ళ ప్రాసెస్ అన్ని లోపల పంపిస్తారు. తర్వాత స్ట్రాంగ్ గ్రూప్స్ కూడా ఇంకా ప్రజెన్స్ ఆఫ్ వాళ్ళు ఎవరైతే పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళని సంబంధించి మనం స్ట్రాంగ్ గ్రూప్స్ ఓపెన్ చేస్తాము. కౌంటింగ్ సూపర్వైజర్స్తో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ కౌంటింగ్ రూమ్లో ఏదైతే మీరు 3 వార్డ్స్ తీసుకున్నారు అక్కడ మొత్తం మీదే పాలన ఉంటుంది. ఎందుకంటే ఉచిత న్యాయాలయంలో సుప్రీంకోర్టు కూడా ఒక ఆర్డర్ ఉంది. రీకౌంటింగ్ కానివ్వండి, రిజెక్టెడ్ ఓట్స్ కానివ్వండి, ఒకసారి ఆరో నిర్ధారణ చేశారంటే అది శాశ్వతం, అది వేదం. సో మీరు మీ దగ్గర ఉన్న మీ చేతిలో ఉన్న పవర్ని మిస్యూజ్ చేయకుండా కమిషనర్ గారు చెప్పినట్టు మనది పెద్ద కార్పొరేషన్, అతి పెద్ద కార్పొరేషన్ ఇన్ఫాక్ట్. సో మీరు కొంచెం జ్యుడిషియస్గా మీ వేగంని వాడుకొని సరైన నిర్ణయం తీసుకుంటారనేది స్టేట్ ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా నేను యాజ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ నేను భావిస్తున్నాను. అక్కడ కొన్ని రీకౌంటింగ్ విషయాలు కావచ్చు, అదేవిధంగా రిజెక్షన్, ఎవ్రీ రిజెక్టెడ్ ఓట్ హ్యాస్ టు బి సైన్డ్ బై ది రిటర్నింగ్ ఆఫీసర్, కౌంటింగ్ సూపర్వైజర్ కాదు, రిటర్నింగ్ ఆఫీసర్. సో అది ఒక స్టాట్యుటరీ పేపర్ లాగా శాశ్వతం ఉండిపోతుంది. దయచేసి దీని మీద మీరు ప్రత్యేక ఫోకస్ పెడితే రీకౌంటింగ్ కోసం వచ్చిన లేనిపోని రిక్వెస్ట్ కాకుండా జెన్యూన్ అంటే డెఫినెట్లీ రీకౌంటింగ్ అనేది ప్రొవిజన్ ఉంది టు ఫెసిలిటేట్ ట్రాన్స్పరెంట్ కౌంటింగ్. బట్ లేనిపోని రిక్వెస్ట్ని మాత్రం ఎంటర్టైన్ చేయకండి. చీలిపోవడం లేదా తప్పిపోవడం జరిగితే కనుక ఇట్ ఇస్ టోటలీ యువర్ రెస్పాన్సిబిలిటీ, మీ జవాబారి ఉంటుంది. సో ప్లీజ్ దాన్ని మనకు